హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనతో హెల్త్ గురించి గట్ గురించి మాట్లాడటానికి ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రామిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం రామిరెడ్డి గారు. సో మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడాం. ఇవాళ గట్టు బ్రెయిన్ లిటరరీ మీనింగ్ ఒకటి ఉందంటే ఏంటంటే ధైర్యవంతుడిని ఏమంటారంటే హీ హాజ్ గాట్ గట్స్ అని అంటారు. అంటే మామూలుగా మనం కనుక ఫిజియాలజీ అనాటమీలో చూస్తే గట్ కేవలం పేగు మీ సబ్జెక్ట్ ఒక దగ్గరే గట్ కనపడుతుంది. హీ హాజ్ గాట్ గట్స్ అని అంటే ఏమిటి అనేది అంటే లిటరరీగా అనిపిస్తూ ఉండేది. ఈ మధ్యకాలంలో ఎలెన్ కొలిన్ యొక్క రీసెర్చ్ చదివిన తర్వాత గట్కి బ్రెయిన్కి ఉన్న లింక్ అర్థమవుతుంది. కొంచెం దీని మీద వివరిస్తారా? అదే బేసిక్గా గట్ అంటే ఇప్పుడు మీరు నర్వస్ సిస్టమ్ని గురించి చూసుకున్నట్లయితే మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఇట్లా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంటెస్టైన్లో ఉండే నర్వస్ సిస్టమ్ని మనం ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఇప్పుడు మనము బ్రెయిన్ తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ మోర్ నెంబర్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఎక్కడున్నాయి, ల్యాక్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఎక్కడున్నాయి అంటే అవి ఇంటెస్టైనల్ ట్రాక్లోనే ఉంటాయి. ఆ కాంప్లికేటెడ్ సిస్టమ్ని మొత్తం మనం ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. అంటే అంత నర్వ్ సెల్స్ ఉన్నాయంటే అక్కడ డెఫినెట్లీ ఇంపార్టెన్స్ ఉంది. అంటే మొటిలిటీకి కానీ అదొకటే కాకుండా ఇట్ కమ్యూనికేట్స్ టు ద బ్రెయిన్. అంటే ఇప్పుడు సపోజ్ మెయిన్గా పర్టికులర్లీ మన బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా కానీ అవి మనకు వేరియస్ వేస్లో కమ్యూనికేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం లోకల్గా ఇమ్యూనోమాడ్యులేషన్ చేసైనా కానీ, లేదంటే ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా రివర్స్ రెసిప్రోకల్గా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఇంకా లేదంటే హార్మోనల్గా కానీ ఇన్ఫ్లమేషన్ ద్వారా అంటే సైటోకైన్స్ అట్లా రిలీజ్ చేయడం వల్ల ఇవన్నీ ఈ కంటిన్యూస్గా దే ఆర్ ఇన్ కమ్యూనికేషన్ అనమాట. దాన్ని మనం గట్ బ్రెయిన్ యాక్సెస్ అని అంటాం. గట్ బ్రెయిన్ యాక్సెస్ ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ డిస్టర్బ్ అవుద్దా ఎప్పుడన్నా గట్ వల్ల? డెఫినెట్లీ. అంటే కమ్యూనికేషన్ అన్నప్పుడు అంటే అవి రెండింటిని మనం ఇటు నుంచి అటు రిలేషన్ ఉంటుంది, అటు నుంచి ఇటు రిలేషన్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ డిప్రెస్డ్ యువర్ గట్ విల్ బి డిప్రెస్డ్. నీ గట్లో బ్యాక్టీరియాలు, నీ ఇల్ హెల్త్ ఉన్నా, బ్యాక్టీరియాలో ఇంబ్యాలెన్స్ ఉన్నా యువర్ బ్రెయిన్ విల్ బి ఎఫెక్టెడ్. అంటే ఇట్ ఈస్ అ గుడ్డు ముందా కోడి ముందా అన్నది అంటారు కదా, ఆ టైప్ అన్నది. అంటే జనరల్గా అజిత్రోమైసిన్ ఇట్లాంటివి యాంటీబయాటిక్స్ హెవీ డోసు హై ఎండ్ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు పేషెంట్ విల్ బికమ్ వీక్. సబ్సిక్వెంట్గా అతనికి బి కాంప్లెక్స్ ఇస్తారు. అది ఏమనుకుంటామంటే బ్యాక్టీరియా అక్కడ చచ్చిపోతుంది కాబట్టి, ఫ్లోరా చచ్చిపోతుంది చేయడానికి, దానివల్ల వీక్నెస్ వస్తుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు యాంటీబయాటిక్ ఓవర్ డోస్ వల్ల మనిషి హెవీగా బాడీ ఒబేస్గా తయారవుతుంది. అది ఎందుకంటారు? అంటే ఇప్పుడు గట్, ఇప్పుడు మీరన్నది రీసెర్చ్ అయితే గట్ నాట్ ఓన్లీ ఒబేసిటీ, గట్ బ్యాక్టీరియాలో అంటే ఇప్పుడు ఒక ఈ మైక్రోబయోటిక్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి, ఒక 100 ట్రిలియన్స్ వరకు ఉంటాయి. అంటే ఫ్రాంక్గా మాట్లాడాలంటే యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ 1 ఆర్గాన్ ఆల్సో. 100 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. అది యాంటీబ్యాక్టీరియాల్స్ వల్ల యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అయినప్పుడు వల్ల వీటిలో ఇంబ్యాలెన్స్ తప్పనిసరిగా వస్తుంది. అది ఒక్కొక్క వ్యక్తి మీద ఎట్లా అవగతం అవుతుంది అంటే ఎట్లా వ్యక్తం అవుతుంది అనేది మనకు అది పేషెంట్కి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అవర్ దే ఆర్ లైఫ్ స్టైల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే వన్ ఆఫ్ ద ప్రాబ్లము అండ్ వన్ ఆఫ్ ద ఆన్గోయింగ్ రీసెర్చ్ అనేది ఒబేసిటీ అనమాట. అదే ఒకటి. ఇంకోటి గట్ బ్యాక్టీరియా అనగానే ఓన్లీ దీని మెయిన్ ఫంక్షన్స్ ఏముంటాయంటే మామూలుగా ఎక్స్టెన్సివ్గా వచ్చే ప్యాథోజన్ ఆర్గానిజమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడము, అదొకటే కాకుండా ఇమ్యూనోమాడ్యులేషన్ కూడా చేస్తుంది. అదే కాకుండా ఇవి న్యూట్రియంట్ ఎక్స్ట్రాక్షన్స్కి, వైటమిన్ సింథసిస్కి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది. అంటే వీటికి ఫంక్షన్స్ ఒకటనే కాదు, మల్టిపుల్ మనకు అర్థమైనవి కొన్ని ఉన్నాయి. ఐ థింక్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మోర్ అండ్ మోర్ పరిశోధన అనేది జరగాల్సింది. ఇది మోర్ ఆఫ్ ఇది కరెంట్ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ ఇన్ ద మెడిసిన్. న్యూరాలజీ తీసుకోండి, ఎండోక్రైనాలజీ తీసుకోండి, సైకియాట్రీ తీసుకోండి, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్, గట్ జిఐ డాక్టర్స్ తీసుకోండి, ఒక ఆర్గాన్ ఉంది మనకు అనుకోండి. ఇవాళ ఆటిజం కూడా ఆటిజం అదే న్యూరలాజికల్ అంటారు. ఎస్ ఇప్పుడు న్యూరలాజికల్, ఇప్పుడు డిజార్డర్స్ విషయంలో చూస్తే న్యూరలాజికల్ ఆటిజము, సైకియాట్రీలో చూసే షిజోఫ్రీనియా, డిప్రెషన్, యాంగ్జైటీ, everything is relevant to they are correlating and only one factor and kaadu, it could be one of the manipulating factor which we do we neglected all these days.
అంటే యుఎస్లో వాళ్ళు కనిపెట్టింది కొంతమంది రీసెర్చ్లో లేటెస్ట్గా వచ్చిన ఫైండింగ్స్ ఏంటంటే ఈ కర్డ్ తినకపోవటం వల్ల ప్రోబయోటిక్స్ తినకపోవటం వల్ల లాక్టోబాసిలస్ దెబ్బతింటుంది అని, తద్వారా ఆటిజం వస్తుందని. అదే ఆటిజంకి వన్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్. అంటే కర్డ్ తినడం వల్లనే కాదు, యాక్చువల్ యూజువల్గా ఏమంటే వెస్ట్రన్ డైట్ మనం చూసుకున్నట్లయితే లో ఫైబర్ డైట్, హై షుగర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రీబయాటిక్ అనేది ఇప్పుడు ఇండియన్లో చూస్తే యాక్చువల్లీ కల్చరల్గా ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. వాళ్ళకు అట్లా అంతా కాదు, ఇప్పుడు ఎవిడెన్స్ వస్తుందని దే ఆర్ సెల్లింగ్ యోగట్ అట్లా అని. బట్ ఇన్ జనరల్గా అయితే మనకు న్యాచురల్గానే ఇంక్లూడెడ్ మన లైఫ్ స్టైల్లోనే, అన్లైక్ దోస్ వెస్ట్రన్ డైటింగ్. అది అవడం వల్ల వన్ ఆఫ్ ద డిజార్డర్ ఆటిజం, అదొక్కటనే కాదు. అంటే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకి ఆర్టిస్టిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళు యుఎస్లో ఫీకల్ మ్యాటర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకటి పెట్టారు. అవును అవును, అది వింటున్నాం. దాని గురించి వివరిస్తారా? అది ఇప్పుడు ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే యాక్చువల్లీ ఏం చేస్తారంటే మనం ఒక పర్సన్ మనం దీంట్లో ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇది ఒక హైపోథెసిస్ ఏమంటే మైక్రోబయోటాను మనం ఆల్టర్ చేయడం వల్ల వాళ్ళను ఇది ఐ థింక్ దీస్ ఎఫెక్ట్స్ని చేంజ్ చేయొచ్చు, ఈ డిసీజ్ని క్యూర్ చేయొచ్చు అనే విషయంలో ద్వారా వచ్చింది. బేసిస్ అయితే అది. అయితే మనం ఇప్పుడు ఆల్రెడీ డిసీజ్డ్ పర్సన్కి మనం ఏమైనా హెల్దీ బ్యాక్టీరియా ప్రొవైడ్ చేయడం వల్ల, అంటే ఒక హెల్దీ పర్సన్ నుంచి ప్రొవైడ్ చేయడం వల్ల మనం వాళ్ళు ఉన్న గట్ మైక్రోబయోటాని చేంజ్ చేసి తద్వారా తన ఓవరాల్గా ఎఫెక్ట్ అనేది మార్చవచ్చు అనేది బేసిక్ కాన్సెప్ట్. అయితే మనము ఇందులో ఎట్లా చేసుకుంటాం, హెల్దీ డోనర్ని మనం ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకు ఎనీ ట్రాన్స్మిసిబుల్ డిసీజెస్ అనేవి ఉండకూడదు. అంటే లైక్ హెపటైటిస్ బి కానీ, సి కానీ, హెచ్ఐవి కానీ, ఇంకా వైరసెస్ డిసీజ్ కానీ, వాళ్ళ స్టూల్ ఎగ్జామినేషన్ చేసి క్లాస్ట్రిడియం డిఫ్థెరియం కల్చర్ అవన్నీ కానీ చూసి ఏమి పెథోజెనిక్ ఆర్గానిజం లేవని చూసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత వాళ్ళ రీసెంట్గా ఏమైనా యాంటీబయాటిక్స్ యూసేజ్ ఏం లేదు కదా, అట్లాంటి హెల్దీ డోనర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. చేసిన తర్వాత వాళ్ళ ఫీకల్ మ్యాటర్ మనం కలెక్ట్ చేసి అంటే మనం ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసిన తర్వాత మనము పేషెంట్కి అంటే అదర్ పేషెంట్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకు మనము సెడేషన్లో అండర్ కొలనోస్కోపీ ప్రొసీజర్కి తీసుకొని ఆ కొలనోస్కోపీకి వెళ్ళి మనం ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి కొలనోస్కోపీ ద్వారా వెళ్ళి అక్కడ నుంచి ఈ తీసుకున్న మెటీరియల్ని గ్రాడ్యువల్గా ఇన్స్టిల్ చేసుకుంటూ వస్తామన్నమాట. దట్ ఈస్ అ బేసిక్ ప్రొసీజర్. అంటే కొలనోస్కోపిక్ ప్రొసీజర్లోనే చేస్తారు. కొలనోస్కోపీ ఇది ఒకటి ఉంటుంది, కొన్ని క్యాప్సూల్ ఫామ్స్లో ఉంటాయి, కానీ కామన్గా మేము పర్ఫామ్ చేసేది అయితే కొలనోస్కోపీ బేస్. యానోరెక్టల్ ప్యాసేజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ.